హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. రైతు భరోసా పథకం కోసం కౌలు రైతులు గుర్తించడం ఎలా, అదేందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డిసెంబర్ 2023లో తెలంగాణ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల్లో రైతు భరోసా పథకం ఒకటి. రైతు భరోసా సాయాన్ని కేవలం భూమి పట్టా ఉన్న రైతులకు కాకుండా కౌలు రైతులకు కూడా, భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా వర్తించజేయడం. ఈ హామీలో అతి ముఖ్యమైన అంశం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది కాబట్టి తక్షణమే కౌలు రైతులను గుర్తించే ప్రక్రియను చేపట్టాల్సి ఉంది. లేకపోతే పాత పద్ధతిలో రైతు భరోసా సాయం అందిస్తే మళ్ళీ కౌలు రైతులకు అన్యాయం జరుగుతుంది. నేపథ్యంలో రైతు భరోసా పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిబంధనలు పాటించాలో రాష్ట్ర రైతు సంఘాలు చర్చించాయి. దీనికి సాధారణంగా సూత్రాలను ఆమోదించి ఈ పథకం కోసం నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించేటప్పుడు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. వ్యవసాయం చేయాలి వాళ్ళకి రైతు బంధు డబ్బులు పెద్ద ఎత్తున వెళ్తున్నాయి. కానీ వాస్తవంగా సాగు చేస్తున్న లక్షలాది మంది కౌలు రైతులకు అందట్లేదని, ఉన్నోళ్లకు కేసీఆర్ ప్రభుత్వం ఎక్కువ డబ్బులు ఇస్తుంది, లేనోళ్లకు ఇవ్వడం లేదని, పెద్ద ఉద్యోగాలు, వ్యాపారాలు ఉన్న వారికే కూడా ఎకరంలో నిమిత్తం లేకుండా లక్షల రూపాయలను ఇస్తున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకంపై మెజారిటీ ప్రజల నుండి విమర్శలు వెల్లువెత్తాయి. విషయం తెలిసింది, మనకు తెలుసు. ఆ అసంతృప్తి బీఆర్ఎస్పై అసెంబ్లీ ఎన్నికల్లో వ్యతిరేకంగా కూడా ఒక ముఖ్యమైన కారణం పనిచేసింది. వ్యవసాయం చేయని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, నగర వాసులకు వేల కోట్లకు అందించే రైతు బంధు పథకాన్ని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి? రైతు భరోసా ఇచ్చే భూమికి గరిష్ట పరిమితి విధించడం, ఉద్యోగాలు, ఇతర అధిక ఆదాయం ఉన్నవారికి మినహాయించడం, భూమిని కౌలుదారు సాగు చేస్తున్న చోట సాగుదారుకే మద్దతు ఇవ్వాలన్న సంకల్పం. వీటికి అమలు చేయడానికి అధికారంలోకి ఉన్న పార్టీలు రాజకీయ నిబంధనలు, అన్నిటికంటే ముఖ్యంగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పొలిటికల్ కంటైన్మెంట్ చూడాలి. కౌలు రైతును గుర్తింపు చేపట్టాల్సిన ప్రక్రియ. కాంగ్రెస్ ప్రభుత్వం 2011లో తెచ్చిన భూ అధిగ్రహణ సాగుదారుల చట్టాన్ని అమలు చేస్తామని వెంటనే ప్రకటించింది. ఆ చట్టం కింద గుర్తించి కార్డు, ఎల్ఈసి కోసం దరఖాస్తులు పెట్టుకోమని కౌలు రైతులని ప్రోత్సహించాలి. అధికారులు కూడా దీనికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ సీజన్లో రైతు భరోసా ఇవ్వడానికి సాయం దగ్గర పడుతుంది కాబట్టి జూన్ 10 నుంచి జూన్ 20 లోపు ఈ చట్టం ప్రకారం దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించాలి. జనవరి నెలలో ప్రజాపాలన ప్రక్రియకు 2 లక్షల మంది కౌలు రైతులకు దరఖాస్తులు చేసుకున్నారు. వాటికి కూడా పరిగణనలోకి పెట్టుకోవాలి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.